గోయంకా యూనివర్సిటీ అంటేనే ఎడ్యుకేషన్ క్వాలిటీకి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది సొంతం చేసుకుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్స్లో చూసుకున్నా కూడా స్టూడెంట్స్కు సెక్యూరిటీతో పాటు మంచి ఫెసిలిటీస్ అందిస్తోంది. అంతేకాకుండా కన్సిస్టెంట్ ప్లేస్మెంట్స్ అందిస్తున్నటువంటి జీడీ గోయంకా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ డీన్ డాక్టర్ తమ్మిరెడ్డి కోనాల గారు, అలాగే సౌత్ ఇండియా అడ్మిషన్స్ కోఆర్డినేటర్ రాజశేఖర రెడ్డి గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, డాక్టర్ తమ్మిరెడ్డి కోనాల గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ జీడీ గోయంకా యూనివర్సిటీ అకాడమిక్స్లో అలాగే స్టూడెంట్స్కి కూడా ఫెసిలిటీస్, సెక్యూరిటీ పరంగా ది బెస్ట్ అంటారు. అయితే ఈ జీడీ గోయంకా యూనివర్సిటీ యూఎస్పీ అంటే ఏమిటి? విజయ్ గారు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రజానికానికి ధన్యవాదాలండి. జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది 35 సంవత్సరాల నుంచి ఈ విద్యా వ్యవస్థలో ఉంది. గత 11 సంవత్సరాలుగా జీడీ గోయంకా యూనివర్సిటీ గుర్గాంలో ప్రారంభించబడింది. ఈ జీడీ గోయంకా యూనివర్సిటీలో 8 స్కూల్స్ ఉన్నాయండి. అందులో ప్రధానవంతమైన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్. దానికి నేను డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ కింద వ్యవహరిస్తున్నాను. మొట్టమొదటిగా చెప్పుకోదగ్గనది, మనం గుర్గాంలోని సైబర్ సిటీకి చాలా అతి దగ్గరలో ఉన్నాము. దానివల్ల మేము ఆఫర్ చేసే కోర్సెస్ ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఏఐఎంఎల్ కానీ, బీటెక్ డేటా సైన్స్ కానీ, బీటెక్ సైబర్ సెక్యూరిటీ కానీ తీసుకుంటే అది ఐబిఎం వారి సహకారంతో మేము ఆ ప్రోగ్రాంలో గల కోర్సెస్ని అందిస్తున్నాం. స్టూడెంట్స్కి క్లాసులతో పాటు ఈ ఐబిఎం వారు అందించే కోర్సుల్ని ప్రత్యక్షంగా ఆఫర్ చేయబడతాయి. అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ మనము వివిధ రకాలైన బీటెక్ ప్రోగ్రామ్స్ను ఆఫర్ చేస్తున్నాము. మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ప్రపంచంలోనే మొదటి యూనివర్సిటీ ఇన్ ఇండియా, అంటే మొట్టమొదటి యూనివర్సిటీ. 3 సంవత్సరములు పిల్లవారు మన దగ్గర చదువుతారు. 1 సంవత్సరం ఫ్లోరిడాలోని ప్రముఖ యుఎస్ యూనివర్సిటీలో పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణ పొందుతారు. దానివల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. జీడీ గోయంకా యూనివర్సిటీ వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయబడతాయండి విద్యార్థులకు. విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్ని ఎంచుకోవచ్చు. అండ్ ప్రతి ప్రోగ్రాంలో కూడా స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి. మేము ప్రతి ప్రోగ్రామ్ని కూడా ఇండస్ట్రియల్ అలైన్డ్ కరికులం అంటాం. అంటే బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్ ఐబిఎం వారి అనుబంధంతో రూపొందించబడిన కరికులంని డిజైన్ చేయబడింది. అలాగే బీటెక్ ఈసీఈ కోర్సులోకి బాష్ వారి సహకారంతో చేయబడింది. సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ దేశంలోనే అతి ప్రముఖ సంస్థ అయిన ఎల్ఎన్టీ వారి సహకారంతో చేయబడింది. అలాగే మా బోర్డ్ ఆఫ్ స్టడీస్లో కూడా దేశ నలుమూలల నుండి ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళ సలహాలకు అనుగుణంగా, అదేవిధంగా ఏఐసిటిఈ కరికులం, మోడల్ కరికులంని తీసుకొని దాన్ని బేస్ చేసుకుని విద్యార్థులకి ఉపయోగపడేలా రూపొందించబడింది. ఈ కరికులంలో ప్రధానంగా స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్నే ఆఫర్ చేయబడుతుందండి. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. క్లాస్ రూమ్, ఎల్సిడి క్లాస్ రూమ్స్ నుంచి సరికొత్త ల్యాబొరేటరీస్, అలాగే ట్రైన్డ్ ఫ్యాకల్టీస్ అండ్ ప్లేస్మెంట్ కొరకు ప్రముఖ ట్రైనింగ్ ప్లేస్మెంట్ థర్డ్ పార్టీస్ని వాళ్ళు ఇన్వైట్ చేసి సెకండ్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి ట్రైన్ చేయబడుతుంది. సో వాళ్ళని ఈ 4 సంవత్సరాల్లో ఉన్నత విద్యార్థులుగా తీర్పింపబడడానికి జీడీ గోయంకా యూనివర్సిటీ అనుదినాలా కృషి చేస్తుందండి. సో తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా జీడీ గోయంకా యూనివర్సిటీ మీద నమ్మకంతో ఉండొచ్చు. అంటే ప్లేస్మెంట్ టైంలో ఇలా ట్రైన్ చేయకుండా సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళకు స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తారా? అవునండి. ప్రధానంగా ట్రైనింగ్ అనేది 2 రకాలండి. చాలా విద్యా సంస్థల్లో వాళ్ళ ఫ్యాకల్టీస్ తోటే చేస్తారు.
అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇండస్ట్రీ విధానాలు వాళ్ళ ఫ్యాకల్టీకి తెలియదు. దానికోసం ఏం చేస్తామంటే మనము థర్డ్ పార్టీ ప్లేయర్స్ ఉన్నారండి, వాళ్ళు ఇండస్ట్రీకి ఏం కావాలనేది వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచే చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్ అండి. రెండవది స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సబ్జెక్టు. సో అందుకని ప్రతి ప్రోగ్రాంలో కూడా అది అనుబంధించబడిందండి. మూడవది జీడి గోయంకా యూనివర్సిటీ అనేది ఓవరాల్ డెవలప్మెంట్కి కృషి చేస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో సబ్జెక్ట్సే కాకుండా నాలెడ్జ్ అనేదే కాకుండా అన్ని దీంట్లో కూడా, అంటే స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అవ్వచ్చు, మన క్లబ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ మిగతా టైంలో వాళ్ళు దానిలో పార్టిసిపేట్ చేసి 360 డిగ్రీస్లో అభివృద్ధి పడడం జరుగుతుందండి. అంటే ఓన్లీ చదువులోనే కాకుండా స్పోర్ట్స్ అండ్ మిగతా కరికులం యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉండేందుకు మీరు కృషి చేస్తున్నాం. ఎస్ సార్. దాదాపుగా ప్రతి కోర్స్ని కూడా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తో అందిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు, ఆఫర్ చేస్తున్నామంటున్నారు. అయితే ఈ కొలాబరేషన్ సాధారణంగా టాప్ యూనివర్సిటీలో మాత్రమే రన్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి స్టూడెంట్స్కి? మొట్టమొదటిగా తగినది మన ప్రతి బీటెక్ ప్రోగ్రామ్ కూడా ఒక ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి వాళ్ళ ఇండస్ట్రీలో ఏమి జరుగుతున్నాయో దానిని మేము స్పెషలైజేషన్స్ కింద ఆఫర్ చేస్తామండి. ఇండస్ట్రీ సుశిక్షితమైన ఇండస్ట్రీ పీపుల్ మా దగ్గరికి వచ్చి ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తారు, డైరెక్ట్గా స్టూడెంట్స్తో మాట్లాడి మా కరికులం డిజైన్లో వాళ్ళు భాగంగా ఉన్నారు. అదేవిధంగా ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ మాకు వాళ్ళు సహాయ సహకారం అందిస్తారు. ప్రధానంగా యూనివర్సిటీ బీటెక్ డిగ్రీ సర్టిఫికేటే కాకుండా ఇండస్ట్రీ సర్టిఫికేషన్ కూడా స్టూడెంట్స్ పొందగలుగుతారు. ఇది ఒకే దెబ్బకి 2 పెట్టలాగా స్టూడెంట్స్ విల్ గెట్ 2 సర్టిఫికేట్స్, అంటే 2 సర్టిఫికేట్స్ ఒకే 4 ఏళ్లలో సంపాదన చెందుతారు. సో ఈ ఇండస్ట్రీ కొలాబరేషన్ వలన మొట్టమొదటిగా స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది ఒకటి. రెండవది రేపు ఇంటర్న్షిప్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్న్షిప్ని ప్లేస్మెంట్స్ కింద మార్పు చెందబడుతుంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఏ ప్రముఖ కాలేజీలో కూడా డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ అనేవి ఇవ్వటం లేదండి. ఇప్పుడు ప్రతి విద్యార్థి కూడా ఇంటర్న్షిప్ రూపంలోనే ప్లేస్మెంట్ పొందగలుగుతున్నారు. సో మాకు ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఇండస్ట్రీ అసోసియేషన్ ఉండడం వల్ల స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది ఇండస్ట్రీ వాళ్ళతో సహాయక సహకారాలతో చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది త్వరగా పొందగలుగుతున్నారు. ఈ బీటెక్ ప్రోగ్రాంలో ప్రధానంగా ఒకటి కరికులం డిజైన్ అండి. మాకు ప్రముఖ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ బీఓఎస్ మెంబర్స్గా ఉంటారు, మరియు ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నటువంటి ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ఫారెన్ యూనివర్సిటీస్ ఎక్స్పర్ట్స్ మా బీఓఎస్ మెంబర్స్గా ఉంటారు. సో మేము కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా మేము ఆ కరికులంని అప్డేట్ చేస్తూ పోతాం. ఏఐసిటిఈ గైడ్లైన్స్ని దృష్టిలో పెట్టుకుని మేము కరికులంని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బట్టి మేము కరికులం డిజైన్ అనేది జీడి గోయంకా యూనివర్సిటీ యొక్క ప్రధానమైన అంశం. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రధానంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చూస్తుంది. మేము ఆల్రెడీ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక బీటెక్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా అభివృద్ధి చేశాము. మాకు వివిధ ల్యాబ్స్ ఉన్నాయి, స్పెషల్ ల్యాబ్స్. మేము ఒక దానికోసం యాపిల్ సంస్థతోటి అలాగే ఎన్విడియా సంస్థతోటి అనుబంధం చెంది మేము ఇప్పుడు ఆ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేశాము. స్టూడెంట్స్ ఆ ల్యాబ్లో పనిచేసి వాళ్ళు నైపుణ్యం సాధిస్తారు. మూడవది ఈ ఇండస్ట్రీ అనేవి ఇప్పుడు వాళ్ళు వర్టికల్స్ ఇచ్చారు మాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా వర్టికల్స్ ఇచ్చాయి, ఎస్పెషల్లీ ఏఐ అండ్ డీప్ లెర్నింగ్లో. అవి క్రెడిట్స్ అనేది వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ కూడా తీసుకొని దాన్ని ఈక్వలెన్సీ చేస్తాం. ఇది మొట్టమొదటి యూనివర్సిటీగా ఇండియాలో జీడి గోయంకా యూనివర్సిటీ దాన్ని తీసుకుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్పిటెల్ అండ్ స్వయం కోర్సెస్ని కూడా మేము స్టూడెంట్స్ చేయిస్తాం. ఎవరికైతే ఆ కోర్సెస్లో ఇంట్రెస్ట్ ఉందో వారు ఆ కోర్సెస్ని
తీసుకొని ఆ క్రెడిట్స్ని ఈక్వలెంట్ చేస్తాం. దానివల్ల స్టూడెంట్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది. మూడవది జీడీ గోయంకా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క నైపుణ్యంతో పాటు వాళ్ళకు కావలసిన అదర్ ఎక్స్ట్రా యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, దానికి చాలా ప్రాధాన్యం ఇస్తుందండి. మా క్యాంపస్ 60 ఎకరాల్లో గుర్గాంలో ఉంది. అక్కడ అన్ని ఫెసిలిటీసు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కల్పించబడ్డాయి. దీనివల్ల ఓవరాల్ 360 degrees ఇంప్రూవ్మెంట్ అనేది స్టూడెంట్లో కలుగుతుంది. రాజశేఖర్ గారు, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది ఈ బీటెక్లో జాయిన్ అయ్యారు. అలాగే ఇంటేకు ఎంత ఉంటుంది? ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలు వేల కొద్ది స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటా ఉన్నారు. అలాగే దానివల్ల ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది, దీనిపైన ఇంపాక్ట్ పడుతుందంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు ఎప్పుడైతే క్రేజ్ అనేది బిల్డ్ అయిందో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కోర్ బ్రాంచెస్కి అనేది వెళ్ళడం తగ్గింది. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ మనకు లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల, అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్స్ అనేది జేఎన్టీయూ అఫిలియేషన్ కింద ఉంటాయి కాబట్టి కొంత ఇంటేక్ పరంగా రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఇక్కడ సీట్స్ దొరకని వాళ్ళు ఎక్కువగా నార్త్ ఇండియా వైపు వెళ్తున్నారు. అంతేకాకుండా కొంతమంది స్టూడెంట్స్ మంచి యూనివర్సిటీస్ నార్త్ ఇండియాలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఆటోమేటిక్గా సెర్చ్ చేసుకునేది వెళ్తూనే ఉన్నారనమాట. అయితే దీంట్లో మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో ఇంటేక్ పరంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయండి. అంటే వేల కొద్ది ఇక్కడ స్టూడెంట్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవట్లేదు. సో మనం తీసుకుంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా జీడీ గోయింకా యూనివర్సిటీలో చాలామంది తెలుగు స్టూడెంట్స్ అనేది జాయిన్ అయ్యారండి. అది ఓన్లీ 240 మాత్రమే. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్న, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కూడా మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఓవరాల్గా ఇక్కడ ఇంటేక్ అనేది ఒక అప్రాక్సిమేట్గా 540 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటే, అలాగే ఏరోస్పేస్, మెకానికల్, సివిల్ ఇలా అన్ని కోర్సెస్ అనేది కలిపి మన దగ్గర అప్రాక్సిమేట్గా ఒక 840 మాత్రమే ఇంటేక్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంటేక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్వాలిటీ అనేది జీడీ గోయింకా యూనివర్సిటీ మెయింటైన్ చేయగలుగుతుందండి. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ తీసుకున్నా కూడా మీరు అన్నట్లు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా డౌన్ అవుతుందండి వేల కొద్ది ఇంటేక్ తీసుకున్నప్పుడు. ఎందుకంటే క్లాస్ రూమ్స్ అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, ల్యాబ్స్ పరంగా అవ్వచ్చు, స్టూడెంట్స్ ఓవరాల్ గ్రోత్ పరంగా డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే అవుతుందన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ జీడీ గోయింకా యూనివర్సిటీలో ఇంటేక్ పరంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అవుతూ స్టూడెంట్స్కు మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఇంటెన్షన్తో తక్కువ మంది స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుందండి. అండ్ దీంట్లో కూడా స్టూడెంట్స్ను ప్రతి స్టూడెంట్కు అడ్మిషన్ అనే దానికంటే కూడా మనము క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అడ్మిషన్స్ పరంగా. ఎస్, స్టూడెంట్స్ జీడీ గోయంకా యూనివర్సిటీలో జాయిన్ అయితే వాళ్ళ యొక్క 4 years అకాడమిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ వాళ్ళు బీటెక్ పూర్తయ్యి బయటకు వచ్చేసరికి ఎలాంటి స్కిల్స్ అండ్ నాలెడ్జ్తో బయటకు వస్తారు? జీడీ గోయంకా యూనివర్సిటీ మేము ఏఐసిటిఈ మోడల్ కరికులంనే గైడ్లైన్గా తీసుకొని 8 సెమిస్టర్లు చాలా జాగ్రత్తగా కూర్పించబడ్డాయండి. మొదటి సంవత్సరంలో ప్రధానంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్, డ్రాయింగ్ అండ్ కోర్స్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ద రెస్పెక్టివ్ బ్రాంచ్. అంటే ఏ బ్రాంచ్ సంబంధిత వ్యక్తులు విద్యార్థులు ఆ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్టులని కూర్పింపబడతాయి. అలాగే ప్రతి సబ్జెక్టు కూడా స్కిల్ ఓరియంటెడ్, అంటే నైపుణ్యాన్ని సంపాదించుకునేలా ల్యాబ్స్ని తయారు చేయబడినది. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినది ప్రధానంగా మ్యాథమెటిక్స్ అనేది ఇప్పటి వరకు కూడా ఏ కాలేజీలో అన్నా బ్లాక్ బోర్డ్ వాడి చెప్తారు, కానీ మేము మ్యాథమెటిక్స్ విత్ పైథాన్ అని ప్రోగ్రామింగ్ ద్వారా స్టూడెంట్స్ చేత కంప్యూటర్ ల్యాబ్లో మ్యాథమెటిక్స్ నేర్పించబడతాయి. ఇది ఒక ఎక్స్పీరియన్స్గా మేము తీసుకున్నాము. సో అలాగే సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ని మేము ఎంకరేజ్ చేస్తున్నామండి. ఇంకా చెప్పాలి అంటే కోర్ ఇంజనీరింగ్తో పాటు స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ని కూడా ఆఫర్ చేస్తున్నామండి. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక మినీ ప్రాజెక్టుని టీచర్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ప్రధానంగా భావించవచ్చు.
ప్రధానంగా ప్లేస్మెంట్స్ ఈ ప్రజెంట్ ఒక పెద్ద సమస్యగా మారింది ప్రతి ఇన్స్టిట్యూషన్కి కూడా. ఎందుకంటే రెసిసేషన్ అని, అలాగే ఈ రిక్రూట్మెంట్స్ లేకపోవడం వల్ల ఐఐటి దగ్గర నుంచి కూడా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వరకు కూడా ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మీరు ప్లేస్మెంట్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? విజయ్ గారు, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అండ్ ఏఐ వలన జాబ్ రోల్స్ మారిపోతున్నాయండి. సో ప్రధానంగా స్టూడెంట్ స్కిల్ సెట్ ఆధారితంగానే కంపెనీలు ప్లేస్ చేయగలుగుతున్నాయి. సో దానికి కరికులంతో పాటు స్టూడెంట్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడం ఒక వంతు. రెండవది, ఏ యూనివర్సిటీ కూడా ఇప్పుడు 100% ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వలేదండి. ఇప్పుడు మూడవది ఏంటంటే కొత్తగా వచ్చిన కాన్సెప్టు ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్. అంటే స్టూడెంట్ స్టార్టప్ కల్చర్ని నేర్పించబడుతుంది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏఐ ఒక మంచి పని చేసిందండి. తెలివితేటలు ఉన్న ఏ విద్యార్థి అయినా కొంచెం కష్టపడితే సొంతగా తను ఒక ఓన్గా కంపెనీ పెట్టుకునే అవకాశం కల్పించబడింది. అంటే ఒకరి కింద పని చేయకుండా వాళ్ళే స్వతహాగా ఒక కంపెనీని రెడీ చేస్తారు. మీరు నిజంగా కరెక్ట్గా చెప్పారు. తను ఓన్గా ఒక కంపెనీ పెట్టి 10 మందికి జాబ్స్ ఇచ్చే అవకాశం కలిగింది. దానికోసం జీడి గోయంకా యూనివర్సిటీ ఆవిష్కార్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది స్థాపించబడినది. అందులో స్టూడెంట్స్ని మేము కొత్త ప్రాబ్లమ్స్ తోటి స్టార్టప్ కల్చర్ని బిల్డ్ చేస్తున్నామండి. సో వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ 3rd ఇయర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ కంపెనీని పెట్టుకునే అవకాశాన్ని కల్పించబడుతుంది. సో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో జాబ్స్ అనేవి మారిపోతున్నాయి, జాబ్ రోల్స్. దానికి తగ్గ తయారు చేయడం ఒక వంతు అయితే, స్టార్టప్ కల్చర్ని ఇన్కల్కేట్ చేయడం కూడా జీడి గోయంకా కరికులంలో ఎంబెడ్ చేయబడినది. ఎస్, జీడి గోయంకా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ ఈ యొక్క యూనివర్సిటీలో స్టూడెంట్స్కి మీరు ఎలాంటి కోర్సెస్ అనేటివి ఆఫర్ చేస్తూ ఉన్నారు? ప్రధానంగా చెప్పదగినది ఏంటంటే బేసిక్ ఫౌండేషన్ కోర్సెస్ అండి. అది అన్ని ప్రోగ్రామ్స్ మనం ఏరోస్పేస్ నుంచి మేము ఆఫర్ చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇట్స్ అలైడ్ కోర్సెస్ అంటాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు. అండ్ ఈసీఈలో మేము 2 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ సంవత్సరం నుంచి ప్రారంభింపబడుతుంది. అది బీటెక్ మెకానికల్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలైజేషన్ అనేది ఐఐటి ఢిల్లీ వారి సహకారంతో మరియు ఐక్యాట్ మేనేసర్ ఇండియాలోనే ఒక ప్రభుత్వ సంస్థది వాళ్ళ సహకారంతో ఇప్పుడు మీరందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ ది డే ఆఫ్ టుడేస్. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని ఇండియాలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అలాగే మాకు ప్రముఖ కోర్స్ ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్. అండ్ ఆల్సో ఇంకొకటి చెప్పడం మర్చితని, ఒకటి ఏంటంటే మాకు బీటెక్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ మేము అది కూడా ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సుల్లో మొత్తం ఈ ప్రోగ్రామ్స్లో మొట్టమొదటిగా బేసిక్ ఫౌండేషనల్ కోర్సెస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. దీని మీద ఫోకస్ చేస్తామండి. అదేవిధంగా కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి. ప్రతి ప్రోగ్రామ్కి కొన్ని కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి. ఒక దగ్గర ఒక 30 కోర్సెస్ ఉంటాయి. అవి ఏ ప్రోగ్రామ్కి సంబంధించిన ఆ కోర్సు. దానికి పాటు స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉంటాయండి. అవి ఒక 6 ఉంటాయి. ఈ అన్ని కోర్సుని కలగలిసి నియర్లీ 164 క్రెడిట్స్ ఈ 4 సంవత్సరాల్లో స్టూడెంట్కి ఇవ్వబడుతుంది. ప్యారలల్గా వీళ్ళకి ప్రాజెక్ట్ వర్క్, అలాగే ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అండ్ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ IBM, Red Hat, and also we are trying for NVIDIA certifications, and these third party certifications are going to be more valuable than any other certificates. Yes, sir. రాజశేఖర్ గారు, ఈ జీడి గోయంకా యూనివర్సిటీలో మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఒక 3 చెప్పమంటే మీరేం చెప్తారు?
ఇంతకుముందు సార్ చెప్పినట్లండి, డాక్టర్ తమ్మిరెడ్డి సార్ చెప్పినట్లు మన దగ్గర రన్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్స్ అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనము స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా మనం IBM కొలాబరేషన్తో రన్ చేయటం, అండ్ దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బాష్ కొలాబరేషన్తో రన్ చేయటం, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి L&T కొలాబరేషన్తో రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా మనకు సౌత్ ఇండియా నుండి స్టూడెంట్స్ బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మన దగ్గర సౌత్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, జనరల్గానే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు ఫ్యాకల్టీ అనేది చాలా కష్టం అండి దొరకడం. సో మన దగ్గర మంచి ఫ్యాకల్టీ తోటి మనము ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎవరైతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్గా యూనివర్సిటీలో ఉన్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా మనము మల్టిపుల్ ఏవియేషన్ సెక్టార్లో ఉన్న కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి రన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీంట్లో మనము ఇంతకుముందు సార్ చెప్పినట్లు 3 years మనకి ఇక్కడ ఇండియాలో మన యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్తో పాటు 1 year టాప్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఏవియేషన్ కంపెనీ ఏదైతే ఉందో యూఎస్లో, సో అలాంటి ఏవియేషన్ కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి CPL కమర్షియల్ పైలట్ లెర్నింగ్ అనేది కూడా మనము స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నాం. ఎందుకంటే పైలట్కి కూడా మంచి క్రేజ్ అనేది ఉంది స్టూడెంట్స్. సో అకాడమిక్ పరంగా వాళ్ళు ఒక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు CPL అనేది కూడా చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నాం అనమాట. సో మెయిన్ ఒక రీజన్ వచ్చేసరికి ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్ అనేది మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మెయిన్ యాక్సెసిబిలిటీ అండి. సో మనము చాలా యూనివర్సిటీస్ తీసుకుంటే నార్త్ ఇండియాలో మనం ఢిల్లీ నుండి పంజాబ్ కానివ్వండి, లేదా ఉత్తరప్రదేశ్ కానివ్వండి, లేదంటే మధ్యప్రదేశ్లో డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళాలన్నా కూడా మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ 4 years వాళ్ళు అంటే జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి, అంటే ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్స్కి రావడానికి అండ్ ఈవెన్ పేరెంట్స్ వెళ్ళటానికైనా కూడా యాక్సెసిబిలిటీ అనేది చాలా బాగుంటుందండి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ మనకు మన యూనివర్సిటీ లొకేట్ అయింది గురుగ్రామ్ అండి. సో మనకు ఇక్కడ సౌత్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, ఈవెన్ పూణేలో ఎలాగైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో, గురుగ్రామ్ అనేది కూడా ఒక ఐటీ హబ్ అండి. నాట్ ఓన్లీ ఐటీ హబ్, ఈవెన్ ఫైనాన్షియల్ సెక్టార్లో తీసుకున్నా కూడా, బ్యాంకింగ్ వైపు, ఫైనాన్షియల్ వైపు, ఈవెన్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకున్నా కూడా మనకు అంటే ఐటీ ఇండస్ట్రీస్ తీసుకున్నా ఎక్కువగా గురుగ్రామ్లో లొకేట్ అయి ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్కు కోర్స్ కంప్లీషన్ తర్వాత ఆపర్చునిటీస్ పరంగా ఈవెన్ కోర్స్ పీరియడ్లో కూడా వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేసుకోవడానికి కూడా కొంత సపోర్ట్ అనేది దొరుకుతూ ఉందండి. అండ్ గురుగ్రామ్ అనగానే ఆబ్వియస్గా మనకు ఢిల్లీ NCR రీజియన్లో ఉంటుంది. సో ఢిల్లీ అనగానే డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉంటారండి. మనం నార్త్ ఈస్ట్ నుండి స్టూడెంట్స్ ఉంటారు, నార్త్ ఇండియా నుండి ఉంటారు, సెంట్రల్ ఇండియా నుండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇటువైపు దేశం మొత్తం నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు. దానివల్ల స్టూడెంట్ ఒక మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఒక స్కోప్ అనేది దొరుకుతూ ఉందండి. అండ్ ఇంకొకటి GD గోయంకా యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొడ్యూస్ ఎలాగా ఉంటుంది, అండ్ అలాగే ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సో అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే అండి, మనకు యూనివర్సిటీలో ఇంటేక్ అనేది లిమిటెడ్ ఉంటుందండి. సో దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్న ECE, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రతి స్పెషలైజేషన్లో ఒక డెడికేటెడ్ స్పేస్ అనేది ఉంటుంది స్టూడెంట్స్కు. సో దీనికి మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటంటే, సౌత్ ఇండియా నుండి ఏ స్టూడెంట్ అయినా కూడా ఆన్లైన్లో ఫస్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత స్టూడెంట్కు అగైన్ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో క్యాంపస్ డైరెక్ట్ విజిట్ చేసి వాళ్ళు అక్కడ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు. సో అలా పాసిబిలిటీ లేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయొచ్చు. సో ఇంటర్వ్యూలో ఏంటంటే స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ సబ్జెక్ట్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అంటే రేపు ప్లేస్మెంట్ అవ్వాలన్నా కూడా స్టూడెంట్లో ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్ పైన కూడా వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి. అంటే సౌత్ నుండి అనగానే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రేజ్ ఉందంటే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ముందు స్టూడెంట్ అనేది ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల 4 years తర్వాత అవుట్కమ్ ఏముంటుంది అనేది మనకు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ నుండి స్టూడెంట్కు ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ ప్రోగ్రామ్ మీద అనేది అనలైజ్ చేసుకొని ఆ రివ్యూ తర్వాత స్టూడెంట్కి అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే ఒకవేళ వీళ్ళు వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత బయట ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మీరు ముందే వాళ్ళకి ఒక ఎక్స్ప్లెయిన్ ఆబ్వియస్గా స్టూడెంట్ అది తెలుసుకోవాలి కూడా అండి. అంటే ఏదో జాయిన్ ఈ కోర్స్కి ఏదో క్రేజ్ ఉందనేసి జాయిన్ అయ్యేదానికంటే కూడా 4 years
ఇయర్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే కెరీర్ క్రూషియల్ స్టేజ్ ఇది. సో బీటెక్లో ఒక పాత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ అదే పాత్లో వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి 4 years జర్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి స్టూడెంట్కు కంప్లీట్గా ఆ స్పెషలైజేషన్స్ ఏంటి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనము అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పింది అక్షరాలు నిజమండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ NEP 2020 అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిందండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక స్టూడెంట్ ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ కూడా మారడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. అండ్ మన GD గోయంకా యూనివర్సిటీలో ప్రధానంగా మాకు 8 స్కూల్స్ ఉన్నాయండి. ఒక ప్రధానమైన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్, అలాగే మాకు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, స్కూల్ ఆఫ్ అలైడ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అండ్ ఆల్సో స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ స్కూల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్సెస్. సో ఒక స్టూడెంట్ అతనికి ఇంట్రెస్ట్ ఉంటే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు. ఓకే. సో స్టూడెంట్ యొక్క అభిరుచిని బట్టి మేము కోర్సెస్ ఆఫర్ చేస్తుంటాం. దాన్ని ఓపెన్ ఎలెక్టివ్స్ అంటారు. సో ఈ ఓపెన్ ఎలెక్టివ్స్లో ఆయన వేరే కోర్సెస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకే ఒక ఇంజనీరింగ్, ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్లో మొత్తం అన్ని బ్రాంచెస్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా కవర్ చేసే అవకాశం ఉంది స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే ఒక స్టూడెంట్ 2 సంవత్సరాలు చదివిన తర్వాత అతను మారాలి అనుకున్నా కూడా సౌలభ్యం ఉంది. ఇప్పుడు NEP 2020 అనేది గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం. అది ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా దాన్ని తీసుకుంటారు. మేము GD గోయంకా యూనివర్సిటీ NEP 2020 100% దాన్ని రెస్పెక్ట్ ఇస్తూ మేము దాన్ని అమలు చేస్తున్నామండి. రైట్. రాజశేఖర్ గారు, ఈ GD గోయంకా యూనివర్సిటీలో ఫీజు స్ట్రక్చర్ అండ్ అలాగే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ఆ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ GD గోయంకా యూనివర్సిటీలో మనము ప్రోగ్రామ్ వైజ్ డిఫరెంట్ ఫీ అనేది ఉంటుందండి. కంప్యూటర్ సైన్స్ కోర్ బ్రాంచ్కి ఒక ఫీ ఉంటుంది, అలాగే స్పెషలైజేషన్స్కు డిఫరెంట్ ఫీ అనేది ఉంటుంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు డిఫరెంట్ ఫీ అనేది ఉంటుంది. ఈ ఫీ అనేది మన అఫీషియల్ వెబ్సైట్లు అనేది లిస్ట్ చేయడం జరిగిందండి. అండ్ దాంతోపాటు సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కు డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ఉంటుందండి. వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్తో పాటు ఈ డైవర్సిటీ స్కాలర్షిప్ కూడా ఉంటుందన్నమాట. సో అది కూడా క్లియర్గా మన అఫీషియల్ వెబ్సైట్లు అనేది మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఫేజెస్ వైజ్ మనం అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఫేజ్ కింద టాప్ అంటే 50% అడ్మిషన్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది, దానికి ఒక ఫీ అనేది ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఫేజ్ కింద రిమైనింగ్ 50% సీట్స్కి అనేది ఫీ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందండి. అండ్ స్టూడెంట్స్ కనుక మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తమిరెడ్డి గారు, మీరు అడిగినట్టు GD గోయంకా యూనివర్సిటీ అనేది గుర్గాంవ్కి సైబర్ సిటీకి చాలా దగ్గరలో ఉంది. అండ్ కాస్మోపాలిటన్ కల్చర్. ఈ ప్రధానంగా ఇంజనీరింగ్కి వచ్చే విద్యార్థుల వయస్సు 17 సంవత్సరాలు ఉంటుందండి. వాళ్ళు ఇప్పుడు వరకు కూడా తల్లిదండ్రులతోటి చాలా సన్నిహితంగా ఉన్నారు. అవును. కానీ రేపు వాళ్ళు బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు చాలా చూడాలి. దే ఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళు రిజాల్వ్ చేయగలగాలి. అలా చేయాలి అంటే వాళ్ళు మంచి విద్యా సంస్థను ఎంచుకోవాలి. సో ప్రతి తల్లిదండ్రికి, విద్యార్థికి చెప్పదలుచుకునేది, మీ అబ్బాయి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఈ 4 సంవత్సరాలు అబ్బాయిని ఒక మంచి విద్యా సంస్థలో కానీ పెట్టి వాళ్ళు చుట్టూ ఉన్న వాతావరణం మంచి వాతావరణం అయితే వాళ్ళు రిమైనింగ్ 40 years కూడా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో దానికి GD గోయంకా యూనివర్సిటీ సంస్థ మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రాజశేఖర్ గారు చెప్పినట్టు మాకు లావిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. భోజన సదుపాయం నాకు తెలిసి ఇండియాలో అన్ని రకాల భోజనాలు, ఆహార పదార్థాలు దొరుకుతాయి. మూడవది ఫ్యాకల్టీస్. GD గోయంకా యూనివర్సిటీ రిక్వైర్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, అన్ని అక్రిడేషన్స్ మనకున్నాయి. నాలుగవది వసతి సౌకర్యాలు, మంచి వసతి సౌకర్యాలు కల్పించబడ్డాయి. అండ్ మాకు మల్టీ కల్చరల్ స్టూడెంట్స్ ఉన్నారు. మాకు దగ్గర 40 దేశాల నుంచి విద్యార్థులు వస్తారు. అలాగే మనకి పాన్ ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తారు. కాబట్టి మన తెలుగు విద్యార్థుల్లో ఉన్న ఆ న్యూన్యతాభావం, ఆ భయం అనేది ఒక్కసారి వేరే ప్లేస్కి వస్తే అది పోవడానికి అవకాశం ఉంది. అలాగే నేను వాళ్ళని రోజు కూడా గైడ్ చేస్తుంటాను. క్లాస్ వర్క్ చాలా డిసిప్లిన్డ్గా జరుగుతాయి. అలాగే పేరెంట్స్కి వచ్చి ఒక్కసారి
విద్యా సంస్థను చూడండి, చూసి మీ యొక్క అనుభవాలని ఇతరులతో పంచుకుంటే అది చాలా మంచి జరుగుతుందండి. ఎస్, థ్యాంక్ యూ సార్ డాక్టర్ తమ్మిరెడ్డి కోన గారు అండ్ అలాగే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే స్టూడెంట్స్కి చాలా వరకు కూడా ఇంజనీరింగ్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్స్ అనగానే చాలా వరకు కూడా డౌట్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా మీరు ఈరోజు ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.